హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. రజనీకాంత్ గారు లేటెస్ట్గా నటిస్తున్న లాల్ సలాం యొక్క ట్రైలర్ను రిలీజ్ అయింది. అసలు ట్రైలర్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, సినిమా స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్గా రిలీజ్ అయిన జైలర్ సినిమాతోని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది. ఆ తర్వాత రజనీకాంత్ గారు వచ్చేసరికి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే రజనీకాంత్ కూతురైన ఐశ్వర్య రజనీకాంత్ గారు లేటెస్ట్గా ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా వచ్చేసరికి లాల్ సలాం సినిమా. లాల్ సలాం సినిమాలో మన రజనీకాంత్ యొక్క గెస్ట్ రోల్ ఉండబోతుంది. ఈ గెస్ట్ రోల్ చూస్తే చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నట్లయితే మనకు ట్రీజర్ చూస్తేనే అర్థమైంది. అయితే ఈ సినిమా నుంచి ఈరోజు మాత్రం అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. ముఖ్యంగా ఈ ట్రైలర్లో చూసుకుంటే మాత్రం అయితే రజనీకాంత్ యొక్క యాక్షన్ సీన్స్ కానీ, రజనీకాంత్ యొక్క ఎలివేషన్స్ కానీ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అని ఉన్నాయని చెప్పుకోవచ్చు. రజనీకాంత్ సార్ యొక్క యాక్షన్ సీన్స్లో ఉండే షార్ట్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. రజనీకాంత్ యాక్టింగ్ కానీ, స్టైల్ కానీ, క్రేజ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. మన ట్రైలర్లో చూపించినంత వరకు అయితే మనకి ఈ సినిమాలో వచ్చేసరికి రజనీకాంత్ అయితే ఫుల్ లెంత్ రోల్ ఉండదు, కొంచెం మేరకే రోల్ ఉంటుంది. ఆ రోల్లో మాత్రం అయితే రజనీకాంత్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లయితే మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మెయిన్గా 2 క్యారెక్టర్స్ ఈ సినిమా ఓవరాల్గా డిపెండ్ అయి ఉంది. విష్ణు విశాల్ అండ్ విక్రాంతులు మెయిన్ రోల్గా ఈ సినిమాలో నటించబోతున్నారు. వీళ్ళిద్దరి మధ్యనే స్టోరీ అనేది ఉండబోతుంది. ఈ స్టోరీ వచ్చేసరికి మనం రాజకీయం, మతం అని క్రికెట్ ఈ మూడు కాంబినేషన్లో సినిమా ఉండబోతున్నట్లయితే మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మెయిన్గా మన ట్రైలర్లో చూసుకుంటే మాత్రం అయితే మన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ గారు కీలక పాత్రలో పోషిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఈ సినిమాలో వచ్చేసరికి కపిల్ దేవ్ కోచింగ్ పాత్రలో మనకు కనిపించబోతున్నట్లయితే మన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఒక టీంకు కోచింగ్ చేస్తున్నట్లయితే మనకు ట్రైలర్లో చూపించడం జరిగింది కపిల్ దేవ్ గారిని. మెయిన్గా చెప్పాలంటే విక్రాంత్, విశాల్ కానీ ఇద్దరు క్యారెక్టర్ అంటే చాలా బాగున్నాయి. అయితే డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ గారు మాత్రమైతే స్టోరీని మాత్రమైతే 2 మతాల మధ్య జరిగే గొడవలకు మన క్రికెట్ యాడ్ చేసి చూపించడం జరిగింది. మెయిన్గా ఓవరాల్గా మన ట్రైలర్లో చూసుకుంటే మాత్రం అయితే అటు ఎమోషన్ ఉంది, యాక్షన్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. యాక్షన్ పైనే ఎక్కువ దృష్టి సారించినట్టయితే మన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అదేవిధంగా లవ్ కూడా ఉన్నట్లయితే మనకు ట్రైలర్ అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ట్రైలర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రైలర్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరి ఏఆర్ రెహమాన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ అందించారని చెప్పుకోవచ్చు. మెయిన్గా యాక్షన్ సీన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అయితే చాలా బాగా అనిపించింది. రజనీకాంత్ యొక్క పవర్ఫుల్ క్యారెక్టర్కు తగ్గట్టుగా మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. రజనీకాంత్ సార్ గారు ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అయితే నాకు మాత్రం అయితే వేరే లెవెల్లో అనిపించింది. మనకు ట్రైలర్లో ఈ రేంజ్లో ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అయితే సినిమాలో ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో చూడాలి. ట్రైలర్ చూసాక అయితే సినిమా పైన అయితే హోప్స్ అయితే భారీగా పెరిగిపోతాయి. ఎందుకంటే ఇంతకుముందుకి ఫస్ట్ లుక్ కానీ, టీజర్ కానీ హోప్స్ ఒక మాదిరిగా ఉండేది. ట్రైలర్ చూసాకంటే నెక్స్ట్ లెవెల్ హోప్స్ అయితే పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు. సినిమాను వచ్చేసరికి లైకా ప్రొడక్షన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మించారు. ఈ సినిమా వచ్చేసరికి ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందుకి రజనీకాంత్ గారు జైలర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టడంతోనే అదే ఫేమ్స్లోని ఈ లాల్ సలాం సినిమా కూడా రాబోతుంది. మరి లాల్ సలాం సినిమా మరి ప్రేక్షకులకు ఎంత మేరకు ఆకట్టుకుంటుందో మన ఫిబ్రవరి 9న మరి చూసుకున్న సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, రజనీకాంత్ గారి యొక్క యాక్టింగ్ కానీ, ఎలివేషన్స్ కానీ ఏ విధంగా ఉన్నది పూర్తి డీటెయిల్ ఆ రోజు తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.